ఒక భూమి మన పేరు పైన ఉంది, పట్టాదారు పాస్బుక్ ఉంది, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి. అయినా సరే ఆ భూమిని అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్ మాత్రం జరగడం లేదు. కారణం ఏమిటని చూస్తే 22A నిషేధిత జాబితాలో ఆ భూమి ఉండటమే. ఇప్పుడు ఈ సమస్యపై ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 22A దరఖాస్తులను కేసుల వారీగా పరిశీలించడం, బై నెంబర్లకు స్పష్టత ఇవ్వడం, అర్హత కలిగినటువంటి దరఖాస్తులలో వేగంగా పరిష్కరించడం, అవసరమైనటువంటి రికార్డులను ఆన్లైన్ లోకి తీసుకురావడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా 3 రోజులలో దరఖాస్తుల యొక్క అర్హతను తేల్చాలి. 22A పేరుతో అర్హులైన వారికి రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించకూడదు అని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. మరి అసలు 22A సమస్య ఎందుకు వచ్చింది? బై నంబర్లకు చెక్ పెట్టడం అంటే ఏమిటి? HMDA లేఅవుట్లు, వేలం భూములకు సంబంధించినటువంటి భూముల విషయంలో క్రమబద్ధీకరించినటువంటి భూములకు ఈ నిర్ణయంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి? ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క ఆదేశాలతో నిజంగా 22A సమస్యకు మోక్షం లభిస్తుందా? మొదటగా మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, లాలెన్స్ టీవీ మనందరిది. మీరు లాలెన్స్ టీవీకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ ద్వారా, UPI ID ద్వారా మీరు లాలెన్స్ టీవీకి సపోర్ట్ అనేది చేయవచ్చు. మీ సహకారంతో ఈ లాలెన్స్ టీవీని మరింత ముందుకు తీసుకువెళ్లి ఎన్నో చట్టాలు, ఎన్నో విషయాలు, ఎంతో మంది నిపుణులతో మాట్లాడి మరిన్ని విషయాలను మీ ముందుకు తీసుకురాబోతుంది మన లాలెన్స్ టీవీ. లాలెన్స్ టీవీకి మీ ఫైనాన్షియల్ సపోర్ట్ తప్పకుండా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ. 22A నిషేధిత జాబితా అంటే ఏమిటో చూసిన తర్వాత మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. భూముల యొక్క రిజిస్ట్రేషన్ సమయంలో కొన్ని భూములను చట్టపరమైనటువంటి కారణాలతో నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంచుతారు. దీనినే సాధారణంగా 22A POB ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అంటారు. అయితే కొన్ని సందర్భాలలో ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి ఒకే సర్వే నెంబర్ లో కలిపి ఉండడం, పాత రికార్డులలో ఉన్నటువంటి వివరాలు, భూసేకరణ సంబంధించినటువంటి లేదా ఇతర ప్రభుత్వ ప్రక్రియల కారణంగా అర్హత కలిగి ఉన్నటువంటి ప్రైవేటు భూములు కూడా 22A జాబితాలో కనిపించేటువంటి సమస్యలుగా ఏర్పడడం జరిగింది. రెండో విషయానికి వస్తే, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టింది అంటే 22A జాబితాలలో తమ యొక్క భూమి ఉండటంతో రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతున్నామని చాలా మంది భూమికి సంబంధించినటువంటి యజమానులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి దరఖాస్తులు చేస్తున్నారు. అయితే ఈ సమస్యను కేసుల వారీగా పరిశీలించి నిజంగా నిషేధిత జాబితాలో సంబంధించినటువంటి భూమి లేక పొరపాటున 22A లోకి వచ్చిందా అనే విషయాన్ని కూడా తేల్చే అర్హమైనటువంటి దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించినటువంటి విషయం. మూడో విషయానికి వస్తే, బై నెంబర్ల యొక్క పరిశీలన ఎందుకు కీలకంగా మారింది అని అంటే, ఒక పెద్ద సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి ఉంది. భూమి ఆ అసైన్ సంబంధించినటువంటి భూమి, మిగులు సంబంధించినటువంటి భూమి లేదా ఇతర నిషేధిత కేటగిరీలో ఉన్నటువంటి భూమితో పాటు ప్రైవేటు భూములు కూడా ఉండే పరిస్థితి అనేది ఉంది. మొత్తం సర్వే నెంబర్ ను 22A లో పెట్టడం వల్ల ప్రైవేటు భూముల యొక్క యజమానులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే బై నెంబర్లు, సబ్ డివిజన్ వివరాలకు సంబంధించిన విషయంలో స్పష్టంగా పరిశీలించడం ద్వారా ఏ భాగం నిషేధితమైందో, ఏ భాగం రిజిస్ట్రేషన్ కు అర్హతమో గుర్తించాలనే దిశగా ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టడం జరిగింది. నాలుగో విషయానికి వస్తే, మేడ్చల్ మల్కాజ్గిరి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావనలోకి వచ్చింది అనే విషయం గురించి మనం మాట్లాడినట్లయితే, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పట్టణీకరణ వేగవంతంగా జరగడం, పాత సర్వే నెంబర్ల యొక్క రికార్డులను, లేఅవుట్లను ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు కలిసి ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండడం వల్ల 22A సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు కూడా ప్రభుత్వం నిర్వహించినటువంటి సమీక్షలో వెల్లడించడం జరిగింది. ఐదో విషయానికి వస్తే, ఏ రకమైన భూములకు ఈ సమస్య వచ్చింది అని అంటే, ప్రభుత్వం సేకరించినటువంటి భూములు, మిగులు భూములు, అసైన్ భూములు, ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించినటువంటి భూములు, దేవాదాయ సంబంధించినటువంటి మరియు వక్ఫ్ సంబంధించినటువంటి భూముల వంటి కేటగిరీలకు సంబంధించినటువంటి పాత రికార్డుల కారణంగా కొన్ని సర్వే నెంబర్లు 22A జాబితాలో కనిపించాయని ప్రభుత్వం గుర్తించింది. ఆరో విషయానికి వస్తే, HMDA లేఅవుట్లకు సంబంధిత సమస్య ఏమిటి అని అంటే, కొన్ని ప్రాంతాలలో లేఅవుట్లు అభివృద్ధి చేసి అనుమతులు పొంది ఆ తర్వాత ప్లాన్లను విక్రయించినప్పటికీ కూడా పాత రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి లేదా ఇతర క్లాస్ కారణంగా సంబంధిత రెవెన్యూ నెంబర్ మొత్తం 22A లో కనిపించే పరిస్థితి అనేది ఏర్పడింది. దీంతో ఇప్పటికే లేఅవుట్లలో ఉన్నటువంటి ప్లాట్లు రిజిస్ట్రేషన్ కూడా ఆటంకాలు ఏర్పడడం జరిగింది. ఏడో విషయానికి వస్తే,
వస్తే ఇంటి నెంబర్ ఆధారంగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల అంశం గురించి మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో పాత కాలంలో ఇంటి నెంబర్లు మున్సిపల్ రికార్డులు వంటి వివరాలు ఆధారంగా ఆస్తులు లావాదేవీలు జరిగాయి. కానీ ఆ తర్వాత రెవెన్యూ రికార్డులను డిజిటల్ విధానంలో సమీకరించినప్పటికీ కూడా సర్వే నెంబర్ల ఆధారంగా ఆస్తులు 22A లో కనిపించే సమస్యలు వచ్చాయని ప్రభుత్వం చెబుతుంది. 8వ విషయం గురించి మనం మాట్లాడుకుంటే 14వ తేదీలోగా డాక్యుమెంట్లు ఆన్లైన్ లోకి అప్లోడ్ చేయాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే భూముల క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్, లేఅవుట్ల యొక్క అనుమతులు తదితర ముఖ్యమైనటువంటి పత్రాలన్నీ కూడా 2026 ఆగస్టు 14లోగా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఈ యొక్క వార్తలో పేర్కొనడం జరిగింది. దీనివల్ల భూమికి సంబంధించినటువంటి పాత రికార్డులను కూడా అధికారులు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. అయితే 9వ విషయానికి వచ్చినట్లయితే సబ్ రిజిస్ట్రార్ల యొక్క విచక్షణ అధికారులకు చెక్ పెట్టడం, అంటే 22A జాబితాలలో ఆస్తి ఉందనే కారణంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ను వెంటనే తిరస్కరించకుండా అందుబాటులో ఉన్నటువంటి ఆన్లైన్ రికార్డులు, సంబంధిత పత్రాలు, పహాణీలు తదితర వివరాలకు సంబంధించిన విషయంలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. అంటే కేవలం 22A అని కనిపించిందని కారణంతో గుడ్డిగా రిజిస్ట్రేషన్లు తిరస్కరించకూడదు. వాటి నిజ నిజాలను కనుగొని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి అని ప్రభుత్వం సూచిస్తుంది. 10వ విషయానికి వచ్చినట్లయితే 3 రోజులలో అర్హత తేల్చాలని ఆదేశం కూడా జారీ చేయడం జరిగింది. 22A కు సంబంధించినటువంటి దరఖాస్తులు వచ్చినప్పుడు అవి పరిష్కరించడానికి అర్హమైన కాదా అనే విషయాన్ని కూడా అధికారులు 3 రోజులలో పరిశీలించి స్పష్టత ఇవ్వాలని ఆదేశించినట్లు వార్త కూడా పేర్కొనడం జరిగింది. తిరస్కరించాల్సినటువంటి విషయానికి వస్తే అందుకు కారణాన్ని కూడా స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 11వ విషయానికి వస్తే కలెక్టర్లకు కీలకమైనటువంటి బాధ్యత, అంటే ఇకపై 22A దరఖాస్తులను కేసుల వారీగా పరిశీలించి అర్హమైనటువంటి కేసులను వేగంగా పరిష్కరించే బాధ్యతలను కలెక్టర్ల పై ఉంచినట్లు తెలుస్తుంది. దరఖాస్తులను ప్రతిరోజు సమీక్షించి పెండింగ్ లో ఎక్కువ కాలం ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. 12వ విషయానికి వస్తే వ్యవసాయేతర POB జాబితాల యొక్క సమీకరణ. గతంలో వ్యవసాయేతర భూములకు సంబంధించినటువంటి విషయంలో POB జాబితాలు సర్వేయర్ గా ఉండేవి. వీటిని సమీకృతం చేయడం వల్ల కొన్ని ఆస్తుల నిషేధిత జాబితాలో ఉన్నట్లు కనిపిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీని వల్ల కొన్ని ప్రాంతాలలో మొత్తం సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ నిలిచిపోతున్నట్లు ఫిర్యాదులు కూడా వచ్చినట్లు మంత్రి గారు పేర్కొనడం జరిగింది. 13వ విషయానికి వస్తే పాత రికార్డులతో పాటు కొత్త ఆన్లైన్ సమాచారాన్ని సమర్పించాలి. అంటే ప్రస్తుతం ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకున్నటువంటి రికార్డులను, పాత రెవెన్యూ రికార్డులు, ప్రభుత్వ ఉత్తర్వులు, లేఅవుట్ల యొక్క అనుమతులు, భూసేకరణ పత్రాలు, పహాణీ తదితర సమాచారంతో సరిపోల్చి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. దీంతో నిజంగా నిషేధితమైనటువంటి భూమి ఏది, పొరపాటున 22A లోకి వచ్చినటువంటి భూమి ఏది అనే విషయంలో స్పష్టత అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 14వ విషయానికి వస్తే ఈ చర్యల వల్ల ఎవరికి ప్రయోజనం ఉండవచ్చు అని అంటే నిజంగా ప్రభుత్వానికి చెందిన లేదా చట్టపరమైనటువంటి నిషేధితమైనటువంటి భూములు అనేవి కాదు. రికార్డులలో ఏర్పడినటువంటి పొరపాట్ల వల్ల సర్వే నెంబర్లు మొత్తం 22A లో చేరడం, బై నెంబర్ల యొక్క స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అర్హులైనటువంటి భూ యజమానులకు ఈ ప్రక్రియ ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. 15వ విషయానికి వస్తే విషయం ఏంటంటే 22A సమస్య పరిష్కారం అంటే ప్రతి 22A భూమిని నిషేధిత జాబితాలో ఉంచి తొలగించడం అనేది కాదు. ఏ భూమి నిజంగా నిషేధిత కేటగిరీలోకి వస్తుంది, ఏ భూమి ప్రైవేటు భూమి, ఏ సర్వే నెంబర్ సమస్యలో ఉంది, భూములు కలిసి ఉంటే వాటిపై బై నెంబర్లు ఎలా వస్తాయి అనే అంశాలను కూడా రికార్డుల ఆధారంగా విడదీసి నిర్ణయించి ప్రధాన విషయం ఈ ప్రక్రియ పారదర్శకంగా గడువుగా జరిగే అవకాశం చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి 22A సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం అనేది. మొత్తానికి ఈ వీడియో చివరిలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 22A నిషేధిత జాబితా అనేది భూమికి సంబంధించినటువంటి యజమానులకు చాలా కీలకమైనటువంటి అంశం. ఒక సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి ఉందనే కారణంతో అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి మొత్తం ప్రైవేటు భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వల్ల నిజమైనటువంటి భూ యజమానులు ఇబ్బందులు పడకూడదు. అందుకే బై నెంబర్లు, సబ్ డివిజన్ వివరాలు, పాత రెవెన్యూ రికార్డులు, భూసేకరణ పత్రాలు, లేఅవుట్ యొక్క అనుమతులు అన్నింటినీ కూడా సమగ్రంగా పరిశీలించడం చాలా అవసరం. ప్రభుత్వం ఇప్పుడు 22A జాబితాకు సంబంధించినటువంటి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, అర్హత కలిగినటువంటి కేసులను గుర్తించాలని, కేవలం 22A పేరు ఉందనే కారణంతో రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించకూడదని స్పష్టంగా తెలియజేసింది. ఇది నిజంగా అమల్లోకి వస్తే ఎన్నో సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి, అర్హులైనటువంటి భూ యజమానులకు కొంత ఊరట అనేది లభించే అవకాశం అనేది ఉంటుంది.
ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం కూడా గుర్తుంచుకోవాలి. 22A నుంచి భూమిని తొలగించడం అనేది ఆటోమేటిక్ గా జరిగేటువంటి ఒక ప్రక్రియ మాత్రం కాదు. సంబంధిత భూమికి సంబంధించినటువంటి వివాదాలు నిజంగా నిషేధిత సంబంధించినటువంటి కేటగిరీలోకి వస్తుందా లేదా అనేక విషయాలన్నిటిని కూడా అధికారిక రికార్డుల ఆధారంగా పరిశీలించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. కాబట్టి మీ భూమి 22A లో ఉందని తెలిసిన వెంటనే ఆందోళన చెందకుండా భూమికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు, బై నెంబర్లు, పహాని, పట్టాదార్ పాస్బుక్, రెవెన్యూ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు మరియు సంబంధిత ప్రభుత్వ రికార్డులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సరైన భూమికి సరైన రికార్డు, సరైన యజమాని, సరైన హక్కు కల్పించడమే అసలైనటువంటి పరిష్కారం అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు 22A జాబితా అంటే ఏమిటి, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎందుకు ఈ యొక్క 22A జాబితాలో చేర్చడం జరిగింది ఈ యొక్క ప్రైవేటు భూములను అనే విధి విధానాలు విషయాల గురించి ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకున్నాం కదా. మరొక లీగల్ కంటెంట్ తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మీరు ఈ యొక్క లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి మన లాలెన్స్ టీవీలో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.